ఈ మధ్య ఇన్స్టా ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్. చికెన్ కారపొడి, చికెన్ కారపొడి. ఇవాళ మనం ఇంట్లో పర్ఫెక్ట్గా చికెన్ కారపొడి ఎలా చేయాలో సింపుల్గా చాలా ఈజీ స్టెప్పులతో చూపించేస్తాను. పిల్లలు దాన్ని చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలంటే చికెన్, కొంచెం గుప్పెడంత కరివేపాకు, ఒక 10 నుంచి 15 అంత వెల్లుల్లి, ఒక పెద్ద సైజ్ ఆనియన్, కొంచెం అంత గరం మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, ఒక హాఫ్ స్పూన్ అంత ధనియాల పొడి. అంతే అండి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకొని అది బాగా హీట్ అయ్యాక మనం తీసుకున్న ఐటమ్స్ ఒక్కొక్కటిగా రోస్ట్ చేసుకోవాలి బ్రౌన్గా. ఫస్ట్ తెల్లగడ్డ రోస్ట్ చేయాలి. ఇలా తెల్లగడ్డ రోస్ట్ చేసినప్పుడు ఆ స్మెల్ మాటల్లో చెప్పలేమండి. తెల్లగడ్డ రోస్ట్ అయ్యాక ఆనియన్ వేసుకొని దీన్ని కూడా బ్రౌన్గానే వేపుకోండి. ఏది కూడా మార్చకండి. మార్చడం వల్ల పొడి టేస్టే మారిపోతుంది, చేదు వచ్చేస్తుంది. కాబట్టి 1 by 1 తెల్లగడ్డ, ఆనియన్ వేపుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసి బాగా వేపుకొని పక్కకు తీసుకొని ఇప్పుడు చికెన్ చెస్ట్ పీసెస్ని యాడ్ చేసి బాగా వేపుకోవాలి. ఈ చికెన్ని వేపుకోవడంలోనే కారం పొడి నిల్వ ఉంటుందండి. లేదు లైట్గా వేపారంటే కారం పొడి చెడిపోతుంది, స్మెల్ వస్తుంది, నీచు స్మెల్. కాబట్టి దీన్ని బాగా వాటర్ అనేది లేకుండా బాగా బ్రౌన్ రోస్ట్ అయ్యేంత వరకు చికెన్ని బాగా వేపుకోవాలి. ఎంత బాగా వేపుకుంటే పొడి అంత టేస్ట్గా వస్తుంది. వీటన్నిటిని వేపుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మిక్సీలో ముందుగా కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు. కారపొడి బదులు కొందరు ఒట్టిమిరపకాయ కూడా తీసుకుంటారు. నేను ఇప్పుడు ఇంట్లో కొట్టించిన కారపొడే కాబట్టి నేను కారపొడే తీసుకునేసానండి, ఒట్టిమిరపకాయ లేకుండా. గరం మసాలా కూడా యాడ్ చేసి ఫస్ట్ మనం కరివేపాకు, తెల్లగడ్డ, ఆనియన్ని పౌడర్ కొట్టుకోవాలి. ఇది పౌడర్ కొట్టుకున్న తరువాత చికెన్ యాడ్ చేసుకుంటూ కొంచెంగా మిక్సీలో వేసుకుంటూ బాగా రఫ్ పౌడర్ లాగా చేసుకోవాలండి. చికెన్ మిక్సీ వేసేటప్పుడు అది కొంచెం ఓపెన్ చేస్తూ, చెస్ట్ పీస్ కాబట్టి ఓపెన్ చేస్తూ బాగా రోస్ట్ చేసుకుంటూ మిక్సీ వేసుకుంటూ దాన్ని బాగా ఈ మసాలాలన్నీ చికెన్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని తింటే ఆ టేస్ట్ చెప్పలేమండి. దీంట్లో మనకు హెల్తీ అయినటువంటి తెల్లగడ్డ, కరివేపాకు కూడా ఉందండి. కరివేపాకు కూడా కంటికి చాలా మంచిది. పిల్లలు చికెన్ని ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా కంటికి ఉపయోగపడే ఐటెం కూడా ఉంది కాబట్టి దీన్ని బాగా పిల్లలకి పెట్టచ్చు. పిల్లలు బాగా ఇష్టంగా కూడా తింటారు. ప్రజెంట్ మొబైల్ చూడడం ఎక్కువైపోయింది కాబట్టి ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రీసెంట్గా మన పేజ్లో మటన్ నల్లిగోష్ బిర్యానీ కూడా అప్లోడ్ చేశాము. లాంగ్ వీడియో, చాలా సూపర్ రెసిపీ, టేస్టీ రెసిపీ. Please watch that video also. Thank you.